అయితే బీఎస్ఎఫ్ బలగాలు పాక్ రేంజర్ను అదుపులోకి తీసుకున్నాయి. రాజస్థాన్లో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వద్ద పాక్ ఆర్మీ అధికారి ఒకరు బీఎస్ఎఫ్ జవాన్లకు పట్టుబడ్డాడు. అతన్ని కస్టడీలోకి తీసుకున్నట్టుగా బీఎస్ఎఫ్ తెలిపింది. 15 రోజుల క్రితం ఏప్రిల్ 23న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ పాక్ భూభాగంలోకి పొరపాటున ప్రవేశించి అక్కడ జవాన్లకు దొరికిపోవడం తెలిసిందే. భారత బలగాలు తీవ్ర నిరసన తెలిపినప్పటికీ ఆయన తిరిగి అప్పగించేందుకు పాక్ అధికారులు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఇండో పాక్ బోర్డర్ రాజస్థాన్లోని విజువల్స్ ఒక బాక్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఏప్రిల్ 23న పూర్ణం కుమార్ అనే బీఎస్ఎఫ్ జవాన్ను పాక్ పట్టుకున్న విషయం తెలిసిందే. ఎన్ని నిరసనల అనంతరం కూడా అతన్ని తిరిగి అప్పగించేందుకు పాక్ నిరాకరిస్తున్న నేపథ్యంలో బీఎస్ఎఫ్ బలగాలు పాక్ రేంజర్ను అదుపులోకి తీసుకున్నాయి. రాజస్థాన్లో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వద్ద పాక్ ఆర్మీ అధికారి ఒకరు బీఎస్ఎఫ్ జవాన్లకు పట్టుబడ్డాడు. అతన్ని కస్టడీలోకి తీసుకున్నట్టుగా బీఎస్ఎఫ్ తెలిపింది. 15 రోజుల క్రితం ఏప్రిల్ 23న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ పాక్ భూభాగంలోకి పొరపాటున ప్రవేశించి అక్కడ జవాన్లకు దొరికిపోవటం తెలిసిందే. భారత బలగాలు తీవ్ర నిరసన తెలిపినప్పటికీ ఆయన తిరిగి అప్పగించేందుకు పాక్ అధికారులు నిరాకరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం.